ఇంకా ఈయన మనిషి పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే నేను. ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. ఒక్క ప్రాజెక్టుకు నీళ్ళు లేకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట. మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా. పాత ఈ చెరువులు కుంటలు ఇదివరకు ఉన్నాయే, వాటి కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసిన అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈయన ఒక ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి. ఏం పిలిపించుకోలేదమ్మా. నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా. నీ టైటిల్తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం, లిక్కర్ రాణి అని. నాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటా. నేను అడగలే, ప్రజలు నాకు ఇయ్యలే. వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా. నవ్వుతారు జనం. ఎవడన్నా 1,00,000 కాదు 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో, కేసీఆర్ చిత్తశుద్ధితో, కేసీఆర్ చలవతో, ఆయన ఆశీర్వాదంతో 1,25,000 ఎకరాలకు ఒక్క వనపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన. మిగతా జిల్లాలోని, ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని. ఒక ఎకరాకు నేను నీళ్ళు లేకపోతే, మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వనపర్తి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా? నీ ఉద్దేశం ఏంటి? పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో పడుతున్నాయమ్మా? పాత వాటికి వెళ్ళి తెచ్చి ఇస్తున్నాడు. పాత అంటే 2017లో 2 బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి 25,000 50,000 ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది. ఇది కాంగ్రెస్ పని అమ్మా? లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పని? పాత వాటికే పెట్టినని చెప్తున్నాం. 69 మినీ లిఫ్టులు పెట్టించిన కేసీఆర్ ఇచ్చిన చలవతోన 1,000 ఎకరాలు వచ్చింది దాని కింద. అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టినరా? 15 చెక్ డ్యాంలు కేసీఆర్ శాంక్షన్ చేయించిస్తే రాష్ట్రంలోనే ఆల్ టైమ్ రికార్డుతో చేయించిన 50 రోజులు 55 రోజుల్లో చేయించిన ఒక్కొక్క చెక్ డ్యామ్ ఇవాళ ఒక్కొక్క ఊరి చెరువుకు సమానమైంది. భారతదేశంలోనే రికార్డు 5,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 7 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయర్ ను 1 సంవత్సరం 10 నెలల కాలంలో పూర్తి చేయించేసిన. మేము పూర్తి కాలేదు, ఈయన పట్టించుకోలేదని మాట్లాడింది. ఇక మీకు తెలిసిన విషయం అదైతే ఇంక నేనేం చెప్పాలి? చెప్పుకుంటేనంటే ఎంత బాధ అనుభవించినామో కేసీఆర్తో సహా అందరం. గుమ్మరంగా ఉన్నాం, బయట పడతలేం, బయట పడలే కూడా అవసరం లేదని. ఇంకా పెద్ద మేయార్తో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఈమె. నీకెందుకమ్మా అంత కసి? నాకు అర్థం కాదు. ఎంత శాపనార్థాలు పెట్టేటంత నీకేం అడ్డం వచ్చినాం? అంటే నీ ఈగో సాటిస్ఫై కాలే. నీకు ఉండేటువంటి దురహంకారం ఎటువంటిదంటే ఇవాళ చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తండ్రి వయసు వాళ్లను, మంత్రుల్ని, పార్టీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం ఇది. పోని వాళ్ళ జాబితాలో ఉన్నోళ్ళం మేము 45 మందిమే. నీవెవరు అసలు? ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది. మా అయితే నువ్వు ఎంపీ అయితే నీ జిల్లా కాడికి, నీ పార్లమెంట్ కాడికి, మొత్తం తెలంగాణకి నీవేంది అసలు? నువ్వు ఎత్తక ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనం ఎత్తనట్లు, ఎవరికి బోనం తెలియదు అన్నట్లు, నువ్వు ఆడక ముందు బతుకమ్మనే లోకం ఆడనట్లు. మేము నిన్ను ఎత్తుకున్నాం, మా బిడ్డని, మా చెల్లెలని ఎత్తుకున్నాం, మురిసిపోయినాం. తెలంగాణ ప్రతీకని విశ్వవ్యాపితం చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందని